అనమాట. ఇక్కడ రాకంటే ముందు అంటే అంత షుగర్ లెవెల్ ఉండడం వల్ల మేము ఎక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మనకి ఇన్సులిన్ చెప్పారు మేడం. టాబ్లెట్స్ ఇంకా కిడ్నీ కరెక్ట్ గా ఫిల్టరేషన్ చేయలేకపోతుంది, టాబ్లెట్స్ పని ఆపేసి డైరెక్ట్ ఇంజెక్షన్స్ ఇన్సులిన్స్ తీసుకోవాలి 2 times అని చెప్పారు, మార్నింగ్ ఈవినింగ్. ఇంకా అట్లా ఇన్సులిన్ కూడా ఒక 6 months వేసుకున్నాడు. 6 months ఆ పొట్టకి కూర్చుకోవడం వల్ల ఒకసారి నీళ్ళు కూడా తిరిగేది కాదు, టైం గట్టిగా అయిపోయి ఆ వంకర పోయేది నీళ్ళు. ఇంకా మళ్ళీ 2-3 సార్లు ఆపేసి మళ్ళీ ఒకసారి మళ్ళీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను. ఇట్లా అవుతుంది, బాగా పెయిన్ ఉంటుంది అంటే మళ్ళీ నేనే మళ్ళీ ప్రేయర్ అదే టాబ్లెట్స్ వస్తాను, ఇంజెక్షన్స్ ఆపేయాను. మళ్ళీ ఇంజెక్షన్స్ తీసుకున్నాం. అయినా కానీ అదే స్టేబుల్ గా అదే 400, 480, 380, 400 నిమ్స్ వరకు వెళ్ళి నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ కూడా 3 months మెడిసిన్ వాడాను. ఇంకా వాళ్ళు ఏమంటే ఇంకా తగ్గకపోతే ఇట్లానే కంటిన్యూషన్ ఉంటే ఫిస్టులా వేయించుకున్నామ్మా కానీ నెక్ కానీ పెట్టుకోవడం రెడీగా ఉండడం బెటర్. ఎందుకంటే క్రియాటిన్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అది ఇంక్రీజ్ ఒకేసారి అయినప్పుడు మేము మళ్ళీ అది వేయడానికి టైం తీసుకోవాలంటే ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. ముందే రెడీగా ఉంటే ప్రాబ్లం ఉంటుంది అన్నట్టు చెప్పారు మాకు. మేము ఫిస్టులా అంటే మాకు భయం వేసింది. బయాప్సీ కూడా చేయించుకోవాలి, కిడ్నీ సైజ్ డిక్రీజ్ అయింది అంటాను. ఆ బయాప్సీ అంటే కూడా భయం వేసి చూద్దాం, ఇంకొక 1 month అయ్యాక చూస్తాం రా అని డాక్టర్ చెప్పి మళ్ళీ వచ్చేసాం. అదే మెడిసిన్ కంటిన్యూ చేసాం 3 months. ఆ తర్వాత నిమ్స్ కి 3 months తర్వాత మీ దగ్గరకు వచ్చాము. ముందు నిమ్స్ కి వెళ్ళాము. ఎన్ని ఇయర్స్ అవుతుంది ఈ డయాబెటిస్ స్టార్ట్ అయ్యింది? ఇది స్టార్ట్ అయ్యి 20 years 15 years అవుతుంది. సో ఓకే, ఇక్కడ 3 years నుంచి కరోనా తర్వాత నుంచి క్రియాటిన్ పెరగడం స్టార్ట్. ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి కొంచెం బాడీలో అయితే చాలా ఇంప్రూవ్మెంట్స్ చూసాను. ఏమేమి ఇంప్రూవ్మెంట్స్? ఎప్పుడు లెగ్స్ వాపులు ఉండేవి, కొంచెం సేపు కూర్చున్నా ఆటో నడిపినా గానీ వాపు వచ్చేసేది. ఆ వాపు కొంచెం ఫస్ట్ స్టార్టింగ్ లో కొద్ది మామూలుగా అనిపించింది, తర్వాత నుంచి పూర్తిగా అసలు వాపు అనేది రావట్లేదు. మోషన్ ఉండేది కాదు తనకి. ఆ మోషన్ కూడా ఇప్పుడు మంచిగా డైలీ 2 times వెళ్తున్నాను. ఆకలి బాగానే ఉంది. 380, 400 అట్లా షుగర్ లెవెల్ కొంచెం మంచిగా డిక్రీజ్ అయిపోయింది. అంత హైలో ఉండే ఫాస్టింగ్ 98 ఉంది, ఆఫ్టర్ 128, 140. ఇప్పుడు 2 months నుంచి ఫిబ్రవరిలో ఫస్ట్ మంత్ లో అసలు మనకి ఏమి ఇంప్రూవ్మెంట్ లేదు. ఫస్ట్ మంత్ అయిపోయిన తర్వాత ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అయ్యింది. 1 month తీసుకుంటాను. ఈ లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ 1 month తీసుకుంటాం. అక్కడ నుంచి కొంచెం రిజల్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వచ్చింది, సొల్యూషన్ ఉంది చెప్పడం జరిగింది.